మీరెక్కడండి? మీది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానేనా? ఎక్కడ మీరు ఆ, proper ఎక్కడ? మా అంటే 4 fathers నాగార్జున సాగర్, ఓకే. కానీ డాడీ ఇక్కడే సిటీలోనే సెటిల్డ్, హైదరాబాద్లోనే. ఇక్కడే సెటిల్డ్. సరే ఇంకా తర్వాత ఫ్రీక్వెంట్లీ కలిసేవాళ్ళం అనమాట. సో దయాకర్ గారు ఫస్ట్ మీట్ లోనే టెంపుల్ కి వెళ్దాము, డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్దాము, ఎలా అయితే ఈమె కలిసినాక సరే ప్లెజెంట్ గా ఉన్నది, నేను జోవియల్ గా ఉంటా మామూలుగా. Of course. నేను అంటే మామూలుగా కూడా అది. అది ఎంకామ్ లో నా ఫ్రెండ్స్ నా ఎంసీఏలో కొంత ఎక్కువ సిటీ కల్చర్ ఉంటది కాబట్టి మనం మూమెంట్ ఊర్లో అమ్మాయిలతో మూవ్ కావాలంటే అదొక పెద్ద సమస్య. ఏదో ఇక ఇక్కడ సిటీలో పెద్దగా ఉండదు. తర్వాత మా సిస్టర్ ఫ్రెండ్ కాబట్టి Okay. ఆ రోజు సరే తను టెంపుల్కి పోవాలనుకుంటే సరే మేము కూడా పోవచ్చు. అందుకనే నేను ఏమైనా గుండు కొట్టించుకుంటా అంటే వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ మనది నాకంటే కనెక్టింగ్ Okay. బాలాజీ మీన్స్ వెంకటేశ్వర స్వామి ఇష్టమైన ఎప్పుడైనా. Okay. తర్వాత ఆయన కలిపిండనే దానికంటే కూడా ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటే కొంత బాగా కనెక్టింగ్ ఉంటుంది. ఆ రోజు మేము కలిసిన రోజు కూడా అదే రోజు అసలు అయింది. ఈయన ఫేస్ కూడా చూడలే నేను. ఫస్ట్ అంటే వీళ్ళ సిస్టర్ ఇంట్రడ్యూస్ చేసింది, మా బ్రదర్ ఎంసీఏ చేస్తున్నారు ఇట్లా ఇక్కడ సెయింట్ ప్యాట్రిక్స్ లో ఎంసీఏ అని ఇట్లా ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే ఓకే అని తలుపుతున్నా కానీ ఆయన వైపు కూడా చూడలే నేను. ఇంట్రావర్ట్ అప్పుడు ఇంట్రావర్ట్ అసలు ఎవరితో ఓపెన్ గా జస్ట్ 18 years old గర్ల్ అంతే. అంటే ఫస్ట్ ఆవిడని చూడంగానే మీ మనసులో అంటే మైండ్ లో వచ్చిన ఫీలింగ్ ఏంటండి? అంటే బతికే వచ్చాము ఏమతో అన్నట్టుగా కూడా ఉండే, అట్లా ఉండే. ఎందుకంటే నాకు బబ్లీగా చాలా అన్నోన్ గా ఇన్నోసెంట్ గా ఉంటే మంచిగా అనిపిస్తుంది చాలా. ఎందుకంటే ఒక రకంగా మనం కుట్రకోణం కనుక కుట్రకోణం అనుకుంటే మొగంలో సెల్ఫిష్నెస్ ఉంటది కదా, మనం ఓపెన్ గా ఓన్లీ బకరీ దొరికినట్టు ఇందులే అని అనుకున్నా. కానీ నేనే బకరా అవుతాను అనుకో. అది ఆల్మోస్ట్ 2006 కి వచ్చే వరకు అర్థమైంది. అండ్ పెళ్లి తర్వాత 2 సంవత్సరాలకు తెలిసిపోతాయి కదా. సో తను అంటే ఇండిపెండెంట్ గా ఉంటది, తర్వాత డిపెండెంట్ గా ఎవరి మీద ఏ నిర్ణయాలు తీసుకునే దానిలో ఉండదు. తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇన్నోసెన్స్ వెనుక ఆ మౌనం వెనుక ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నాకు కూడా అట్లా ఇష్టం. అంటే మామూలుగా చాలా మంది అప్పటికి అంటే మనం మరీగా ఎవరు నాకు పరిచయం లేరు అమ్మాయిలు, లేకపోతే ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం తప్పు. కానీ కొంతమంది ఏమంటాము ఇష్టం అనే దానికంటే కూడా అభిమానించేటోళ్ళు ఉండేది. నేను పెయింటింగ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్గా ఉంటే, ఇటు మ్యూజిక్ చేస్తుంటే, అప్పుడు డ్యాన్స్ కూడా మా కాలేజీలో ఎంసీఏలో నేనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఫేర్వెల్ ఫ్రెషర్స్ కి చేస్తుంది. అంటే ఈయనకు అలవాటు ఉంది ఫ్రీగా మాట్లాడడం కావడం. అభిమానించేటోళ్ళు ఉండేది కానీ అభిమానం వేరు, ఇష్టం వేరు, ప్రేమ వేరు. తర్వాత ప్రేమ పెళ్లిగా మారాలంటే కూడా చాలా కష్టం. నేను ప్రేమించాల్సి వచ్చింది, ఆమె నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఆ కంపల్షన్స్ ఇద్దరికి కూడా. ఫస్ట్ డేనే వీళ్ళ సిస్టర్ ఉంది కదా, వాళ్ళ సిస్టర్ పక్కన వెళ్ళి కూర్చోవాలి కదా, వచ్చి నా పక్కన కూర్చునేది. ఈయనేంది నా పక్కన ఎందుకు కూర్చుంటున్నారు అట్లా అట్లా అంటే అనుకుంటున్నా వాళ్ళ సిస్టర్ పక్కన కూర్చోవాలి కదా, నేను ఎవరో తెలియదు కదా, నా పక్కన ఎందుకు కూర్చుంటున్నాడు ఈయన అని అట్లా అనుకున్నాక ఓకే. తర్వాత ఇంకా ఆయన ఫ్రెండ్లీ టెంపుల్ లో కూడా ఇద్దరం కలిసే ఉన్నాం. టెంపుల్ లో బిర్లా టెంపుల్ పైన కూడా సిస్టర్ ఫీలింగ్ ఏంటో ఆ టైంలో అది రకరకాలుగా అసలు ఏంటిది బావాడు ఏం చేస్తున్నాడు ఇప్పటికి దానికి అర్థం కాదు ఏం జరిగిందో. మామూలుగా సిస్టర్స్ ఏం చేస్తారంటే మమ్మీ రోల్ కి వచ్చేస్తారు, అన్న వరకు వచ్చే వరకు. మా అన్న ఎవరిని ప్రేమించొద్దు, ఎవరితో దగ్గర ఉండొద్దు, ఈమె మీద అదే ఉంటుండే. ఏ ఎందుకు వచ్చి నువ్వు అన్నట్టుగా ఉంటుండే. ఒక రోజు అనుకోకుండా వచ్చి కూడా నా పక్కన కూర్చొని తినడానికి వస్తే కూడా ఆమె నువ్వు ఇట్రా అన్నా అని పిలుచుకొని ఆమె పక్కన కూర్చోబెట్టుకుంది. నేను ఒకటి మంచిగా మూవ్ అవ్వడం వేరు, అంటే పాజిటివ్ గా మూవ్ అవ్వడం, జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం వేరు. అది ఆయనకి కొంచెం ఎక్స్ట్రానే ఆడ ఈమె దగ్గర కొంచెం ఎక్స్ట్రానే. టెంపుల్ కు పోవడం ఏంది ఫస్ట్ డేని, అంటే టెంపుల్ కు తర్వాత తను పోవాలన్నది ఒకటి. నేను కూడా
కొంచెం ఈ పండుగల రోజున ఇట్లా టెంపుల్స్ టెంపుల్కి వెళ్ళాలి. మా పక్కన కాచిగూడ పక్కన శ్యామ్ మందిర్ ఉంటది, కృష్ణ మందిర్ ఉంటది, చాలా పురాతనమైన. అయితే కుమార్ థియేటర్ సినిమాకు లేకపోతే కృష్ణ ప్రశాంతంగా ఉంటది, ఆ గుట్ట మీద ఉంటది, కాచిగూడ ఎదురుగా ఉంటది. మొన్న మేమిద్దరం అది శ్యామ్ మందిరే, కాటు శ్యామ్ మందిరం రాజస్థాన్ ఇద్దరం కలిసిపోయినాం అక్కడ. రాజస్థాన్ దగ్గర ఉంటుంది కాటు శ్యామ్ ఏరియా అని అది. సో అక్కడ టెంపుల్ కు పోయేది బిర్లా టెంపుల్ కి ఎక్కువ ఉండేది నాకు కొంచెం, ఎందుకంటే ఆ పైన గాలి, తర్వాత ఆ ప్రశాంతత, టెంపుల్ కూడా ఎందుకో చాలా అట్రాక్టివ్ గా అనే దానికంటే కూడా వెంకటేశ్వర చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అట్లా ఆ రోజు ఈమె కలిసింది. మరి వెంకటేశ్వర స్వామి ఈమెను గిఫ్ట్ గా ఇచ్చింది. మేము అందరం ఒకసారి అందరూ ఏమనుకుంటారంటే ఈయన దొరకడం నా అదృష్టం అనుకుంటారు, కానీ నేను దొరకడమే ఆయన అదృష్టం అని తెలియదు. అయితే ఒకసారి జోక్ ఏంటంటే వీళ్ళందరికి గుండు కొట్టియాలని తీసుకొని పోయినా, మా పిల్లలకు ఈమెకు కూడా. వీళ్ళు లేడు, చిన్నగా లేడు, ఇంకప్పుడు పుట్టలేదు, ఇద్దరు పాపలు. మా మమ్మీ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ మా మమ్మీ కొంచెం క్రిస్టియన్ సాంప్రదాయాలు ఉంటుంది, డాడీ హిందూ అయినా వచ్చింది, తిరుపతికి వచ్చింది. ఆమె గుండు కొట్టేయలేము కదా. ఇప్పుడు నా కుట్రనేమో బాలాజీ కనెక్టింగ్ కాబట్టి ఈయన కాడ గుండు కొట్టించుకోవాలని నలుగురం గుండు కొట్టుకున్న ఫోటో ఇట్లా వండుకొని తీసినాం, ఇట్లా పైనుంచి భలే ఉండే. అట్లా కొంచెం అంటే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎప్పుడైనా ఆ టెంపుల్ ఏమంటారు కళ్యాణ కట్టగాంచి ఇట్లా పోకుండా నో 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 అనుకుంటా పోతా, దాటి మళ్ళీ వెనకకి వచ్చేసి గుండె అయితే ఉంటది. పోయినసారి పోయినప్పుడు పోలే ఇక, ఎందుకంటే మళ్ళీ ఏదైనా హోదా వచ్చినాక మంచిగా తలనీరాలతో పాటు గడ్డం కూడా చాలా రోజులు పెంచి సుదీర్ఘకాలంగా ఉన్నది ఇస్తా అని 4th తర్వాత మళ్ళీ పోతాం. అట్లా బాలాజీకి మాకు, మా ప్రేమకు బాలాజీకి కనెక్షన్ ఉంది.